ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని జంగాల కాలనీలో రహదారులు బురదమయంగా మారడంతో కాలనీ వాసులు వినూత్నంగా నిరసన తెలిపారు. సుమారు 100 కుటుంబాలు 50 ఏళ్లుగా నివసిస్తున్నా కనీస మౌలిక వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గుంతల్లో నిలిచినటువంటి నీటిలో వరి నారు నాటి నిరసన చేపట్టారు. వర్షాలు కురిసినప్పుడు రోడ్డు పూర్తిగా బురదమయంగా మారడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. విద్యుత్ స్తంభాలు లేక రాత్రివేళ చీకట్లో జీవించాల్సి వస్తోందని వాపోయారు. పాముల సంచారంతో కూడా భయాందోళనకు గురవుతున్నామని చెప్పుకొచ్చారు. సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది. ఇంతవరకు ఏమీ పట్టించుకోవట్లేదు. ఏ ప్రభుత్వంలో కూడా మాకు ఏం సాయం చేయట్లేదండి. స్తంభాలు లేవు, రోడ్లు లేవు, ఏమీ లేవు. ఏ నైట్ పోవాలన్నా పగులు పోవాలన్నా పిల్లలకి ఇబ్బంది అవుతుందండి. రోజు 2 పాములు 2 పాములు 3 పాములు 4 పాములు ఎన్ని పాములు గుడిసెలకి వచ్చినా ఎవరికి ఒకరికొకరు సాయం కూడా చేసుకోవడానికి కూడా రాచ్చే వృత్తి కూడా లేదండి మా దగ్గర. ఏనుకూరు హెడ్ క్వార్టర్ బుడగజంగాల కాలనీ ఇది. ఈ బుడగజంగాల కాలనీలో దాదాపుగా 50 సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తున్నారు. కానీ ఇది హెడ్ క్వార్టర్ అయ్యింది కూడా, ఏనుకూరు పంచాయతీ హెడ్ క్వార్టర్ అయ్యింది కూడా ఇక్కడ నిర్మయోగంగా పడి ఉంది ఈ బజారు. కరెంటు స్తంభాలు లేవు, కరెంటు ఇప్పుడు వీధి లైట్లు కూడా వెలగట్లేదు. ఈ బురదలో వర్షం వస్తే కనీసం ఆ రోడ్డు మీద పోవడానికి కూడా చాలా దారుణమైన పరిస్థితి. ఈ పరిస్థితిని కూడా అధికారులు కూడా గమనించకుండా ఇక్కడ ఉన్న అధికారులు కూడా నిమ్మక నీరెత్తినట్టు చూస్తున్నారు. జంగాలు ఎస్సీలు కాబట్టే ఇంత దారుణమైన పరిస్థితి. అదే రైతులు ఉన్న వాళ్ళకైతే సిమెంట్ రోడ్లు ఏంటి, జంగాలు కాబట్టి ఇల్లు దేనికి మనకి బనికిరారు కాబట్టి వెనకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎట్టుంచారో చూడండి మీరు ఒకసారి. ఈ రోడ్లు గమనించి అధికారులు వెంటనే ఇక్కడికి వచ్చి వీళ్ళకి సిమెంట్ రోడ్లు స్తంభాలు వేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ స్తంభంలో బురద మేము రామంటున్నారు. దేనికి గ్రీవెన్స్ ఉంది. సోమవారం గ్రీవెన్స్ కాడికి మొత్తం అందరినీ తీసుకొచ్చి పాలలు వచ్చినా కూరగాయలు వచ్చినా అడ్డించటే